మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అధికారంకి దూరమై సంవత్సరం కావస్తుంది. అధికారానికి దూరమైన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఇటువైపు పార్టీని బలోపేతం చేసే దిశగా అన్ని కమిటీల నియామకాలు చేపట్టి అండ్ జనంలోకి వెళ్ళి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఫైట్ చేయడం కోసం, పూర్తిగా జనంలో ఉండడం కోసం సిద్ధపడుతూ ఉన్నారు. తనకు తెలిసి చాలా క్లియర్గానే అధికారంలో ఉన్న వాళ్ళు ఫెయిర్ గవర్నెన్స్ మీద ఎన్నికలకు వెళ్ళరు అని జగన్ గారికి తెలుసు. డైవర్షన్ పాలిటిక్స్ని వాళ్ళు నమ్ముకుంటారు అన్న విషయం కూడా జగన్ గారికి తెలుసు. ఎందుకంటే ఏం హామీలు ఇచ్చాం, ఏం అమలు చేసాం, ఎలాంటి పరిపాలన చేసాం, మా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి జగన్ గారి లాగా ధైర్యంగా జనం ముందుకు వెళ్ళరు. డెఫినెట్లీ జగన్కి తెలుసు నా మీద ద్వేషం కోసం కొన్ని వందల ఛానల్స్ పనిచేస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో, ఫ్రంట్ లైన్లో పత్రికలు, టీవీ ఛానళ్ళు డైవర్షన్ కోసం కక్షలు, కార్పణ్యాలు, కేసులు, వేధింపులు ఇవంతా డెఫినెట్లీ ఉండబోతున్నాయన్న విషయం ఆయనకు చాలా స్పష్టంగానే అర్థమవుతూ ఉంది. వీటిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతూనే ప్రజల్లో ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి ఉంది. జగన్ గారి ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటూ జగన్ మీద సాఫ్ట్ కార్నర్ చూపెడుతూ ఉన్నారు. పాజిటివ్ వైబ్స్ జనానికి కలుగుతూ ఉన్నాయి. అండ్ ఎలాంటి కఠిన పరిస్థితులైనా తట్టుకొని నెక్స్ట్ ఎన్నికల నాటికి అధికారంలోకి రాబోతున్నామనే ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళ పార్టీ నాయకుల దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఒకవైపు రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటూనే ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాలను ఎదుర్కొనే దిశగా వాళ్ళు బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటూనే మరొక వైపు దేశంలో పేరెన్నికగన్న వ్యూహకర్తలతోటి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పనిచేయబోతున్నారా, లేకపోతే మరి ఏమైనా సలహాలు సూచనలు తీసుకోబోతున్నారా? ఈ రకమైన చర్చ కూడా ఒక జాతీయ పత్రికలో రావడం, తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని రిపోర్ట్ చేయడం ఇంట్రెస్టింగ్. డెఫినెట్లీ పార్టీకి వ్యూహకర్తలు అనే వాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో కొందరు ఒక వ్యూహకర్తలు ఉన్నారు, 24లోనూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల నాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొందరు కీలకమైన వ్యూహకర్తలతో కలిసి ఏమైనా పని చేయబోతున్నారా? ఆ విధమైన అనౌన్స్మెంట్ ఏమైనా ఇవ్వబోతున్నారా? ఇప్పటికే అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు అనే విమర్శలు ఎదుర్కొంటే దానికి సమాధానంగా పదే పదే కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఉన్నారు, కార్యకర్తలతో సమావేశమవుతూ ఉన్నారు. తాడేపల్లిలో నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగానే వారంలో 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అటువంటి బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. సో ఇటు కార్యకర్తలను కలుపుకొని పోతూనే, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూనే, పార్టీ నిర్ణయాలలో కార్యకర్తలను భాగస్వాములు చేస్తూనే వ్యూహాత్మకంగా మరికొన్ని ఎగ్జిక్యూషన్ కోసం వ్యూహకర్తలతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పని చేయబోతున్నారా? 24లో కాకుండా పనిచేసిన వ్యూహకర్తలు కాకుండా వేరే వ్యూహకర్తలను ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం లైన్లోకి తీసుకురాబోతున్నారా? వెరీ వెరీ సూన్ దాని మీద కూడా క్లారిటీ రాబోతుంది.